లైవ్ షోకి తిరిగి స్వాగతం. 1000 దీక్షలు చేసిన జగన్ ప్రజలు నమ్మరన్న మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 21% మంది అవునని, మిగతా 79% మంది కాదంటున్నారు. ఇక తెలంగాణ శాసనసభను నడవనివ్వబోము, రైతు ఆత్మహత్యల ఇష్యూ మీద అని చెప్పి నిన్న సిఎల్పి సమావేశంలో చాలా గట్టిగా మాట్లాడారు. మరి దీనిపై మహేందర్ రెడ్డి గారు మీరు ఎట్లా సభనే స్తంభింపజేస్తారా? ఎంతవరకు కరెక్ట్ అంటే అవసరాన్ని బట్టి అలా నిజంగానే దాని మీద చర్చ జరగలేదు అనుకో, చర్చ జరగకుండా ప్రభుత్వం అనుమతించి మీ డిమాండ్ ఒప్పుకోకపోతే తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడడానికి, రైతుల పక్షాన్ని నిలబడి ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ పైన ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఇలా రాష్ట్రంలో జరుగుతున్నాయి రైతుల ఆత్మహత్యలు పిట్టల్లా రాలిపోతున్నారు. చూడండి మీరే అట్లాగే తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇట్లాగే చెప్పి ఇవాళ మేము చెప్తుంది కాదు, కన్నమూడ పడుతుంది మీడియా ఎంకరేజ్ చేయట్లేదు. పిట్టల్లా రాలిపోతాం, దానికి కావాల్సిన నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దాని గురించి పారిపోకుండా ప్రభుత్వం దానిపైన ఎటువంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోకుండా ఇవాళ ప్రభుత్వాన్ని తీసుకున్నట్టయితే రైతుల ఆత్మహత్యలకు ఇంత భరోసా ఎందుకు చేసుకుంటున్నారు? మేము ప్రభుత్వం మీకు అండగా ఉన్నామని చెప్పడానికి ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ ముందుకు పోయిన దాఖలాలు లేవు. ఈ 14 నెలల కాలంలో 15 నెలల కాలంలో ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలకు మేము అండగా ఉంటాం, మీరు చేసుకోవాల్సిన పని లేదని చెప్పి మీరు ఆచరణ సాధ్యంగా డిమాండ్లు పెట్టి మొత్తం రుణమాఫీ అంతా ఒకేసారి చేసేయాలి, లేకపోతే ఇంకోటి బ్యాంకుల్లో డబ్బులు వేసేయాలి, ఇట్లాంటివన్నీ పెట్టి మీరు సభ నడవనివ్వంటే సాధ్యమైన జానారెడ్డి గారికి వాళ్ళకి మధ్య నేను ఒకటే మాట అంటున్నాను. కేఎస్రావు గారు, కొమ్మినేని గారు, ఈ బడ్జెట్ మా ప్రకారం కాకుండా వారి ప్రకారమైనా కానీ ఇది ఈ రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్ కాదు, మిగులు బడ్జెట్. మిగులు బడ్జెట్ అదే మిగులు బడ్జెట్ వారే ధనిక రాష్ట్రం ఈ దేశంలో గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రమే. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రైతుల రుణమాఫీ చేస్తే సింగిల్ స్ట్రోక్లో ఒకటే స్ట్రోక్లు అయిపోయింది. అలాగే కరెంటు బకాయిలు చేస్తే సింగిల్ స్ట్రోకులు అయింది. అదే మరి ఇలా మేమేమంటున్నామంటే రైతులకు ఇవ్వాల్సింది అమ్మ పెట్టదు అడకతినంగా ఇలా మీకు రైతుల రుణమాఫీ చేసి విడుదల వారికి రుణమాఫీ చేసుకుంటూ వచ్చినట్టయితే ఇవాళ ప్రభుత్వం చేస్తున్న వీటిని కూడా బ్యాంకులు పట్టించుకునే పరిస్థితులు లేకుండా ఇవాళ మీ వడ్డీల వైపు వాళ్ళు మీరు ఇస్తున్న రుణమాఫీని వాళ్ళు లెక్కలేసుకుంటూ పోతుంటే వాళ్ళకి మొండి చేసి చూస్తున్నారు రైతులకు. ఇవాళ మీరు ఒక వైపు బ్యాంకులు అప్పులు ఇవ్వట్లేదు, మీరు చేసిన రుణమాఫీ చేయబట్టి బ్యాంకులు అప్పులు ఇవ్వట్లేదు, వాళ్ళు వేరే వైపు మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి ఇలా వడ్డీ వ్యాపారం దగ్గరికి పోవడం వల్ల నడ్డి పెరుగుతుంది. ఇవాళ వడ్డీ వ్యాపారం దగ్గరికి పోవడం వల్ల ఇవన్నీ ఒకవైపు వాళ్ళ తడిసిమోపడైతుంటే రైతులను ఆదుకునే ఇలా మేము ముందు చెప్పిన మీరే కేసీఆర్ గారు ఎప్పటికొక ఊతపదని చెప్పేవారు. ఎద్దేసే వ్యవసాయము రైతు చేసిన రాజ్యం ఎప్పటికి కూడా మంచిగా ఉండదు అని చెప్పి మరి రైతులు ఇలా ఏడుస్తుండ్రు, ఎద్దులు ఇలా ఏడుస్తున్నాయి, మరి వాటికి నివారణ చర్యలు తీసుకునే బాధ్యత ఉంది. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికీ చెప్పేవారు ఇలా పెరుగన్నం తినే రైతు పురుగు మందులో తాగుతుందని చెప్పి ఇలా పెరుగన్నం తినే రైతుకు వాళ్ళను మెరుగుపరచడానికి ఇలా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవాళ ఒక్క నిమిషం అంటే అన్న తర్వాత చెప్పాల్సిన ఇండస్ట్రియలిస్ట్ కొరకు టీఎస్ పాస్ ఐపాస్ అని సింగిల్ విండో సిస్టమ్ ఏకగవాక్ష విధానాన్ని తీసుకొచ్చింది వాళ్ళ వీళ్ళు. అదే మాదిరి రైతులకు కూడా భరోసా కలిగించడానికి ఏకగవాక్ష విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు? ఇక్కడే విత్తనాలు దొరుకుతాయి, ఇక్కడే మందులు దొరుకుతాయి, ఇవి పలానా టైంలో ఇవి దొరుకుతాయి, ఇవి కొనగానే ఇక్కడ మీరు పండించగానే ఇక్కడ అమ్మొచ్చు. ఏకగవాక్ష విధానం అది ఎట్టి స్టెప్స్ అనేది ఏంటంటే ఓవర్ నైట్ అయితే నేను అనట్లేదు, ఒకటే రాదు ఇలా పుట్టగానే అలావుద్దీన్ అద్భుత దీపం లేదు. కాబట్టి దానికి ఏకగవాక్ష విధానం ప్రజలకు రైతులకు భరోసా కలిగించే విధంగా చర్యలన్నీ చేపట్టలేదు. అట్లీస్ట్ ఆ చర్యలు కూడా లేకుండా మీ చేతిలో ఉన్న మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళకి సింగిల్ ఒకటే విడతల రుణమాఫీ ఇవ్వకుండా ఇవన్నీ చేయకుండా చేయడం రైతుల్లో నిజంగా కూడా క్షోభకు గురి చేస్తుంది. ఒక మాట పాపం మహేందర్ రెడ్డి గారు ఎక్కడి నుంచో వచ్చిండు, రైతు కుటుంబం కాదని నేను అన్నాను. కానీ రైతుకు సంబంధించినంత వరకు అన్ని రకాలుగా అప్పులలో పునారులు పోతున్న విషయాన్ని ఎవరు కాదనలేరు. దీనికి కారణము ఈ సంవత్సరన్నర పరిపాలన అనే దానికడ కాకుండా రైతులు ఆత్మహత్య చేసేదానికి కారణము కల్తీ విత్తనాలు, కల్తీ రకరకాలుగా కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి 500 నుంచి 1200 రూపాయలకు వెళ్ళిపోయినది. ఒక కేజీ పత్తి తీయాలనుకుంటే కనీసము 72,000 కోట్ల రూపాయలు మేము సబ్సిడీ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం నిన్న చెప్తుంది. అంతకుముందు వీరే ఉన్నారు 10 సంవత్సరాలు. ఎక్కడికి ఇస్తున్నారు? ఎక్కడికి పోయినాయి? రైతు అందుబాటులో ఉందా? కనీసం రైతుకి ఇచ్చేటువంటి పెట్టుబడి ఏమన్నా అందుబాటులో ఉందా? రెండవది మార్కెట్ కు సంబంధించిన ఇంటర్వెన్షన్ ఏ మేరకు తయారు చేసినారు? నేను అదే చెప్తున్నాను. ఈ రోజు కేసీఆర్ గారు ఓ ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని కాస్త ప్రతిదానికి జిందా తిలస్మాత్ అని చెప్పేసి రైతు ఆత్మహత్య పిట్టల్లాగా రాలిపోతున్నాడు.
చెట్టుకు 40-50 కాయలు ఉన్నాయి, ఇంతవరకు అది రాలేదు, పత్తి వ్యవసాయానికి పూడలేదు. ఇప్పుడు రైతుకు 40,000 వస్తే ఎకరాకు పత్తి 20,000 ఖర్చులు పోయి 20,000 మిగులుతుంది. అది ఇంతవరకు ఏమీ కాలేదు. కానీ రైతుల్ని మాత్రం ఆత్మహత్యలలో క్రియేట్ చేపించేసి రైతును అధైర్యం పాలు చేసేటువంటి దుర్మార్గమైన స్థితి ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఉండడానికి ఇట్లాగే కదా. దీనివల్ల ఇప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్ కానీ తెలంగాణ వాళ్ళు కానీ అచ్చంగా ఆత్మహత్యలు ప్రచారం చేసి ఇప్పుడు అదే మీ మెడకు చుట్టుకుంటుంది. అప్పుడే మీరు ఇట్లాంటి కరెక్ట్ కాదు అని మీరు ఖండించి ఉంటే సమస్య తగ్గేది కదా. మీ మెడకి 1200 కేసీఆర్ ఆ రోజు కూడా అవునండి, ఆ రోజులో మీరు నోటు చెప్పారు లేదా? 1200 నోటు చెప్పారు. ఇప్పుడు 400 లెక్క తేల్చలేకపోయారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇదే ఆయుధాన్ని మీ మీద ఉపయోగిస్తున్నారు. అందుకనండి ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం. మహేందర్ రెడ్డి గారు నేను పూర్తి చేశాక మీరు మాట్లాడండి. నేను మార్కెట్ దోపిడీని ఎవరు పెంచి ప్రోత్సహించినారు, బ్యాంకింగ్ విధానానికి సంబంధించి ఎవరు బాధ్యులు, ఈ రోజు ఉన్నటువంటి పురుగు మందులు ఒక 12 కంపెనీలు దేశాన్ని శాసిస్తున్నాయి. మొత్తం రైతులకు సంబంధించినటువంటి సంబంధం లేదా? కేసీఆర్ వామపక్షవాదం చేస్తున్నారు మీరు ఇప్పుడు. ఒక్క నిమిషం మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మీరు విష్ణు గారు చెప్పండి. ఒక మాట చెప్పాల్సింది ఏమనంటే, రైతులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. బ్యాంకింగ్ విధానం సడలించాల్సిన అవసరం ఉంది. మార్కెట్ దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పక్కకు పెట్టి చేసి రైతు రుణమాఫీ 19,000 కోట్లలో సుమారుగా సగానికి ఎక్కువ అయిపోయినా సరే అది రాకపోవడం వల్లే చచ్చిపోతున్నాడు. అంటే కాంగ్రెస్ సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ తోటి వేరే ప్రోగ్రామే లేదు. అందుకోసమని ఈ రోజు రైతులు నమ్మడానికి కాంగ్రెస్ విష్ణు గారు ఇక్కడ కానీ అక్కడ కానీ రెండింటి మీద అదే రైతుల ఆత్మహత్యలు మనం సాధ్యమంత వరకు అది దాని పెద్ద తగ్గిస్తే మంచిది. మాట్లాడటం తగ్గిస్తుంది. డెల్టా ప్రాంతంలో కూడా జరుగుతుంది సార్. ఎక్కడ మాకు సంబంధించినటువంటి కోస్తాలో కృష్ణా జిల్లాలో కూడా ఏంటంటే ఇది పొగాకు రైతులు ఒంగోలులో జరిగినాయి. దీన్ని ప్రభుత్వం ఏ విధంగా అంటే చనిపోయిన తర్వాత వెళ్ళి మంత్రులు వెళ్ళడం, 1,50,000 ఇవ్వడం, మిగతా డిపాజిట్, ఇదే దీన్ని ఒక సిస్టమ్ మార్చాల్సిన అవసరం ఉంది. అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఇబ్బందులు పడతారో వాళ్ళకి ఒక మనోస్థైర్యాన్ని ప్రభుత్వ పరంగా కానీ పార్టీల పరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు మాకు ఒక వింత జరుగుతుంది. విజయవాడ వేదిక చేసుకుని పట్టిసీమకు సంబంధించి నదుల అనుసంధానం అని చెప్పని ఈరోజు పెద్ద బహిరంగ సభ ఒకటి పెట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం దగ్గర రోడ్డు మీద ఇబ్రహీంపట్నం దగ్గర ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఎందుకు అంటే ద్వారా అక్కడ కృష్ణా నదిలోకి వాటర్ వస్తుందండి. ఇరిగేషన్ ఛానల్ ఉంది అక్కడ. అంతవరకు మెచ్చుకోవాలి కదా. పోలవరం ప్రాజెక్టు, పోలవరం కాలం పూర్తి చేసినందుకు మెచ్చుకోవాలి కదా. అంతవరకు నేనైతే అభినందిస్తాను. ఎందుకంటే మాకు ఎవరు ఏ కాలువ తవ్వినా సంతోషించే వాళ్ళు నేను ఒకడిని. పోలవరం కాలువ పూర్తి చేసినందుకు మాత్రం స్టోరేజ్ కెపాసిటీ లేకుండా బ్యారేజ్ లేకపోతే 175 కిలోమీటర్లో అగ్రభాగం పూర్తి చేసి మేము ఒక బాధ్యతగా చేశారు. కానీ మరి సగం 30% మీరు చేయలేకపోయారు. అది అంతవరకు చంద్రబాబు గారు చేశారు సార్. ఇప్పుడు ఒక విషయం గుర్తించాలి. ఇక్కడ అసలు 30 రోజుల్లో మొత్తం అంతా 175 కిలోమీటర్లు లేకపోతే 60 రోజుల్లో చేసేసినట్టుగా గొప్పలు చెప్పుకోవడం ఏంటంటే, అక్కడ పోలవరం కాలువకు సంబంధించి దాన్ని ఒక పోలవరానికి జాతీయ హోదా కానీ లేకపోతే 140 కిలోమీటర్లు చేయడం కానీ ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది. దాని మీద టెక్నికల్ గా కూడా అందరూ కూడా అబ్జెక్షన్ చేస్తా ఉన్నారు. ఏకపక్షంగా ఇప్పుడు ఈ రోజు చూడండి, దాని కెపాసిటీ బ్యారేజ్ కెపాసిటీ 3 TMC, బయట నుంచి వాటర్ వచ్చింది, ఇప్పుడు అక్కడ నుంచి వాటర్ వస్తుంది. ఏం చేస్తారు? సముద్రంలోకి వదలాల్సిందే కదా. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కాలువలకు ఆల్రెడీ వదిలేశారు. ఇప్పుడు ఆల్రెడీ వదిలినా కూడా ఇంకా ఎక్సెస్ వాటర్ ఉంది. ఎందుకంటే నిన్న 16,000 మిత్రుడు ఫోన్ చేశారు బయట నుంచి. ఖమ్మం జిల్లా నుంచి 16,000 13,000 ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి తీసుకొచ్చి వదిలినంత కూడా మళ్ళీ ఇక్కడ సముద్రంలోకి వదలాల్సిందే కదా. అది కూడా కాకుండా 24 మోటార్లు పెడతామని చెప్పి ఒక మోటార్ ఆన్ చేసి ఈ రోజు పెట్టారు. కాబట్టి ఎందుకు ఇంత ప్రచారం చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి? అది ఒకటేనా ప్రయారిటీ? రాజధాని పట్టిసీమైనా ఇంకా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమి లేవా? పేద ప్రజల గురించి చేయాల్సినటువంటి కార్యక్రమాలు మాట్లాడాలి. రైట్. చెవిరెడ్డి గారు మీరు చెప్పండి. రుణమాఫీ కానీ వీటి మీద ఇక్కడ తెలంగాణ జరుగుతున్న దాని మీద కానీ మీరు అక్కడ జరుగుతున్న దాని మీద కూడా ఆయన ప్రపంచంలోనే ఎక్కడ చేయనంత రికార్డు సాధించామని చెప్తున్నారు పుల్లారావు గారు, మంత్రి గారు. చెవిరెడ్డి గారు నిజంగా ప్రపంచంలో
ప్రపంచంలో ఎక్కడ జరగనంతగా మేము చేసామన్న దాంట్లో మేము కూడా ఏకీభవిస్తాం వైఎస్ఆర్. ఎందుకంటే ప్రపంచంలో ఇన్ని హామీలు ఇచ్చినటువంటి పార్టీ లేదు, ఇన్ని అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన పార్టీ లేదు, ఏ హామీని కూడా అమలు చేయకుండా వదిలేసిన పార్టీ లేదు. ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు, భవిష్యత్తులో కూడా జరగబోదు. కాబట్టి తెలుగుదేశం పార్టీని అందులో కూడా అలా చేసి కూడా మేము చేశామని, మేము విజయయాత్రలు చేస్తామని చెప్పుకునే ధైర్యానికి మెచ్చుకోవాలా. వాళ్ళ నిజంగా కూడా వాళ్ళు ఆ పార్టీకి ఒక ప్రత్యేకత ఉందిలే అన్న. ఎందుకంటే ఏ అబద్ధానైనా నిజమని జనాలను నమ్మించి నమ్మదాకా చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే అంత కెపాసిటీ తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ ఓటింగ్కి వచ్చినప్పుడు ఈసారి ఇంక ఈ చంద్రబాబు నాయుడు పుణ్యం, చంద్రబాబు నాయుడు ఈరోజు ఉండొచ్చు, రేపు ఇంకొకరు రావచ్చు. తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ హామీ ఇచ్చినా ఇంకా భవిష్యత్తులో ప్రజలు నమ్మనంతగా ప్రజలు నమ్మించారు. భవిష్యత్తులో ప్రజలు నమ్మకు వస్తే తెలుగుదేశం పార్టీని వాళ్ళకి ధైర్యం ఉంటే అన్నా, ధైర్యం ఉంటే సాగునీటి సంఘాలు ఎన్నికలు పెట్టమని చూద్దాం. సాగునీటి సంఘాలు ఎన్నికలు పెట్టమను, ధైర్యం ఉంటే సాగునీటి సంఘాలు ఎన్నికలు పెట్టమని జరుగుతున్నాయి కదండి, జరుగుతున్నాయి కదా. యారు జరుగుతుంది? నామినేషన్ ఎన్నికలు నామినేషన్ చేస్తున్నారు, నామినేట్ చేసుకుంటున్నారు. ఓకే, అట్లా అంటారా? పోలింగ్ పెట్టాలి, అభిప్రాయం తీసుకుని నామినేట్ చేసేస్తారు. ఓకే, రైట్. ఓకే నిమిషం. విజయవాడ నుంచి చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు నమస్కారం. నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికి నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. మల్లాది విష్ణు గారికి ఒక క్వశ్చన్ అండి. ఆయన మా విజయవాడలో ఔటర్ రింగ్ రోడ్ వేశారండి చైర్మన్ గా చేసినప్పుడు. ఓకే. దాని మధ్యలో 4 సార్ల గోడలు కట్టారు, ఆయన చేయలేకపోయారు 5 సంవత్సరాల్లో. ఓకే. ఆయన ఇప్పుడు పట్టిస్తే పోలవరం కాలువ మేము తోమేమంటున్నారు కదా, అసలు ప్రాజెక్ట్ లేకుండా కాలువ ఎలా తోదారండి? అది కరెక్ట్ కాదులే. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కాలువ లేకపోతే మీరు చేశారు వాళ్ళు చేశారని చెప్పండి, అభ్యంతరం లేదు. కాలువ లేకపోతే ఇప్పుడు నీళ్ళు వచ్చాయా? కాలువలు ఆ రోజుల్లో కాబట్టి తక్కువ ఖరీదు కన్నా అయింది. ఇప్పుడు మరి ఒక్క దెబ్బలో 700 కోట్లు ఖర్చు పెట్టామని మన చంద్రబాబు గారు చెబుతున్నారు కదా. చంద్రబాబు గారు పూర్తి చేసినంత వరకు అభినందించుదాం, దాంట్లో తప్పు లేదు, మంచిదే ఆ ప్రాజెక్ట్ పూర్తి అంతవరకు. కానీ వీరికి సంబంధించి అడిగిందని సమాధానం చెప్పండి. మీరు ఏదో గోడ కట్టించారని చెబుతున్నారు కదా. చిట్టిబాబు గారు ఎక్కడది? అది అన్న భాస్కర్ అన్న ఒక నిమిషం ఉండదు. చిట్టిబాబు గారు ఎక్కడది? పోలవరం 60 అడుగులు కాదు 20 అడుగులు చేసినాడు. అది సరే, వేరే అది ఇప్పుడు ఎవరో ఇది చేస్తారు. ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి చిట్టిబాబు గారు ఎక్కడది? ఇన్నర్ రింగ్ రోడ్ అండి, మన జక్కంపూడి దగ్గర అంట. జక్కంపూడి ప్రాంతం. ఇప్పుడు నేను చైర్మన్ గా ఉన్నప్పుడే జైపాల్ రెడ్డి గారు తీసుకెళ్లి 90 కోట్లు ఇన్నర్ రింగ్ రోడ్డు శాంక్షన్ చేయించాము. తర్వాత ప్రభుత్వాలు మారినప్పుడు ఆ ప్రభుత్వాలు దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున సంవత్సరంన్నర అది కాదు, BRTS అనేది పెట్టారు. ఎట్లా సాధ్యం అవుతుంది? అది సగంలో ఆగిపోయింది. BRTS అంటే బస్సులు తిరిగే పరిస్థితి లేదు, జనరల్ గా వాడుతున్నారు దాన్ని. మామూలుగా ఇప్పుడు మళ్ళీ అదే రోడ్డు మెట్రో తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే రోడ్డు మీద బంద రోడ్డు, ఏలు రోడ్లు మెట్రో వస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాలమాన పరిస్థితులు మారుతా ఉంటాయి. అంతే తప్ప ఇన్నర్ రింగ్ రోడ్డుని నేను చైర్మన్ గా 5 సంవత్సరాలు ఉన్నప్పుడే తీసుకురావడం జరిగింది విజయవాడకి. అందుకే ఇన్నర్ రింగ్ రోడ్ లేదు. రైట్. ఓకే. 1000 దీక్షలు చేసిన జగన్ ప్రజలు నమ్మరన్న మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 20% మంది మాత్రం అవునంటున్నారు, 80% మంది కాదంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ మహేందర్ రెడ్డి గారికి, నోముల నరసింహయ్య గారికి, మల్లాది విష్ణు గారికి, మన విష్ణువర్ధన్ రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.